తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గం ఖాంజాపూర్ సమీపంలో హిందూ ఉత్సవ సమితి నూతన భవనానికి శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు. హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నరసింహులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు స్వప్న పరిమళ్, కోట్రిక విజయలక్ష్మి వెంకటయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, డాక్టర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హిందూ ఉత్సవ సమితి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఏటీసీ సెంటర్కు కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు హిందూ ఉత్సవ కమిటీకి తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు. ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిన హిందూ ఉత్సవ కమిటీ భవన నిర్మాణ సాకారం చేయడం జరిగిందన్నారు. ఇందుకోసం డిఎఫ్టి నిధుల నుండి 50 లక్షల నిధులు కేటాయించడం జరిగిందని ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, రాము, యూత్ కాంగ్రెస్ నాయకులు బంటు వేణు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, హిందూ సంఘాల ప్రతినిధులు, హిందూ బంధువులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం వెనక్కి జరుపుతాయి. మేడం మేడం జర్ర ఇంటికి నరసింహనా జర్ర ఇంటికి అంటే ముందరుకోవాలి. మీరు ముందుకోండి. కాశీలాడ్ రమణ ఇంటికి కొంచెం ఇంటికి అన్న కొంచెం నువ్వు రావు లేకపోతే అయిపోయిందా సార్? ఓకే రైట్. ప్రియతమ నాయకులు ఇక్కడ రావడం, మన హిందూ సమితికి 50 లక్షలు మన భవన నిర్మాణానికి కేటాయించి ఈరోజు ప్రథమంగా ఈ 15 సంవత్సరాల కళని తాండూరు ప్రజలకు నిజం చేస్తున్నటువంటి నాయకునికి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా హిందూ కార్యక్రమాలు అంటే ఎన్నో మాట్లాడతాం, కానీ హిందువులం హాజరు కాలేకపోతాం కార్యక్రమాలకు.
అలాగే ఇక్కడ మన ప్రియతమ నాయకులు ఎంతో కష్టపడి పోయిన సంవత్సరం సంధి ఇది లేవలింగ్ చేపించిండు. అలాగే ఈరోజు 50 లక్షలతోని టెండర్ ప్రాసెస్లో ఇక్కడ టెండర్ కూడా రావడం, కాంట్రాక్టర్ కూడా శిలాఫలకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సభని ఉద్దేశించి ప్రథమంగా మన శంకర్ గురూజీ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మన మాజీ హిందూత్వ సమితి సెక్రటరీ రజనీకాంత్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కాంగ్రెస్ సీనియర్ లీడర్ ప్రభాకర్ గౌడ్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సింది. ఈరోజు హిందూత్వ కేంద్ర సమితి ఆధ్వర్యంలో ఈరోజు భవన నిర్మాణ పూజకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రవేణ గారికి, మరి హిందూత్వ సమితి అధ్యక్షురాలు స్వప్న పర్మల్ గారికి, అలాగే కోటిక విజయలక్ష్మి గారికి, డాక్టర్ సంపత్ సార్ గారికి, మరి శంకర్ మహారాజ్కి, మరి ఈ కార్యక్రమాన్ని ముందుండి మరి అన్ని విధాలుగా తీసుకొచ్చిన నరసింహరావు గారికి, మరి అందరికీ ఇక్కడ వచ్చిన నా హిందూ సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత దీనిగిట ఇక్కడ హిందూత్వ కేంద్ర సమితిలో 3 సార్లు ప్రజలకు కలిగేసిన ఇప్పుడు ఏమంటే అదృష్టం మా నాయకులు అందరూ మంచి దొరికిరు. అందరికీ ఏమన్నా ఏ కార్యక్రమం చేసినా అప్పుడు గతంలో హిందూత్వ సమితి లైట్ వేయాలన్నా ఏమైనా స్టేజ్ చేయాలంటే ఇట్లా అప్పుడు మేము సొంతంగా వేసేవాళ్ళం. ఇప్పుడు మున్సిపల్ వారు లైట్ శాసనసభ్యులు తాండూరు ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ విచ్చేసినటువంటి వేదిక మీద అలంకరించినటువంటి ఇతర పెద్దలకు, అలాగే విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఎక్కడా లేని విధంగా మన తాండూరు పట్టణంలో హిందువుల కొరకు హిందూ ఉత్సవ సమితి కేంద్ర సమితి అనేది ఏర్పాటు చేయడం, అలాగే దాని అభివృద్ధి కొరకు ఈరోజు స్థలాన్ని కేటాయించబడడం, దాని తర్వాత అభివృద్ధి కొరకు నిధులు కేటాయించి ఈరోజు 50 లక్షల రూపాయలు కూడా దానికి కేటాయించడం అనేది శుభ పరిణామంగా భావిస్తూ ఈ సందర్భంగా మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఒక కార్యక్రమం నిర్వహించుకున్నాలన్నా ఏదైనా నిర్వహించుకున్నాలన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారి దృష్టిలో ఉంచుకొని ఈ సమాజం కొరకు అభివృద్ధి పరచాలని చెప్పేసి ఒక హాల్ని నిర్మించడం, కమ్యూనిటీ హాల్ మాదిరిగా ఇక్కడ వసతి ఏర్పాటు చేయడం, కాబట్టి ఏర్పాటు చేయడానికి వారు ముందుకు రావడం కూడా చాలా అభినందనీయం. ఈ విధంగానే మున్ముందు కూడా ఈ హిందూ ఉత్సవ కేంద్ర సమితికి మరింత తోడ్పాటును అందించి అత్యంత వేగంగా, ఎంత వేగంగా అంటే నిజంగా మొన్న మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అన్నారు, మేము దీంట్లో చూసాం, ఒక ఎమ్మెల్యే గారు ప్రతిరోజు వెళ్ళి అన్ని రకాలుగా శాఖలను ముందు పెట్టుకొని వారు అన్ని శాఖలని పరిశీలించి ఈ పట్టణానికి తాండూరు నియోజకవర్గానికి ఏ విధంగా నిధులు తీసుకురావడానికి వారు అత్యంత కృషి చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా ఈ విషయంలో కూడా అత్యంత తొందరగా ఈ భవన నిర్మాణం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వక నెరవేరుతుంది. ఎమ్మెల్యే గారి ద్వారా, మరి వేదికపై ఉన్నటువంటి పెద్దల ద్వారా దీనికి 5 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నటువంటి నరసింహరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దీంట్లో ఒక చిన్న లోపం ఉంది సార్, తప్పుగా భావించవద్దు. డిఎంఎఫ్టి నిధులు కాబట్టి మీరు మాకు ఇవ్వడం చాలా వాస్తవానికి గర్వకారణం. మరి దాంట్లో మా ఎంపీ గారు కొండ విశ్వేశ్వరరెడ్డి గారి పేరు లేదు దాంట్లో, అదొక చిన్న లోటుపాటు. అది సరి చేసుకుంటే అది కూడా బాగుంటుంది. అదేవిధంగా సార్ ఈ మన కళ సార్ సార్ ఉంటే సంతోషకరం సార్. మేము కొన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం సార్, కొన్ని ఏళ్ళ నుంచి, కొన్ని ఏళ్ళ నుంచి కూడా అనుకుంటున్నాం. గత 15 సంవత్సరాల నుంచి సార్, మరి వాస్తవానికి చాలా కష్టపడారు నరసింహరావు గారు. ఈ విషయంలో మేము అందరం కూడా ఒప్పుకుంటాం, ఒప్పాల్సిందే.
వాస్తవానికి మేము అనుకున్నది ఏంటంటే ఈ గతంలో మహేందర్ రెడ్డి గారు ఈ ప్రొసీడింగ్ ఇచ్చారన్నారు, సరే అనేక జరిగిపోయినవన్నీ కూడా మనం మాట్లాడుకున్న అవసరం లేదు. కానీ ఇప్పుడు మనకు హిందువులకు కూర్చున్నటువంటి ఒక చోటు లేదు, ఒక కార్యక్రమం చేసుకోవాలంటే ఒక చోటు లేదు. కాబట్టి మీరు ఏదైతే 50 లక్షలు ఇవ్వడం జరిగిందో అది ప్రొసీడింగ్స్ కానీ మరి దీనికి వర్క్ ఆర్డర్ కానీ ఈ వారం లోపే కాంట్రాక్టర్ల ద్వారా ఈ వారం లోపే, ఎందుకంటే రానున్న మరి ఎలక్షన్స్ వస్తాయి సార్. ఇవి హిందూత్వ కమిటీకి ఈ 1 వీక్లో ఎలక్షన్స్ పెడతారు కాబట్టి మరి బాడీ చేంజ్ అవుతుంది. మరి అంతలోపు వీళ్ళ ఆధ్వర్యంలో మరి రాజన్న గారు ఉన్నారు, మన స్వర్ణ పరిమల్ గారు ఉన్నారు, మరి నరసింహన్న గారు ఉన్నారు, మన మీ వీళ్ళంతా యువకులందరూ కూడా బాగా కష్టపడారు కాబట్టి వీరికి కూడా ఒక గుర్తింపు ఉండే విధంగా అది త్వరలో ఈ వర్క్ ప్రారంభం చేస్తే చాలా సంతోషకరం. అదేవిధంగా ఆ గుట్టపైన సార్ తాండూరుకి వస్తూ నిజంగా కూడా తాండూరు ఎట్లుందంటే ఒక శ్మశాన వాటికను ఇంకేదో చూస్తుంటాం. తాండూరు అంటేనే ఒక పొల్యూషన్కి మరో పేరు కనుక మనకు ఇది ఒక ఉద్యానవనంగా మంచి మరి పర్యాటక కేంద్రంగా దీన్ని మనం అభివృద్ధి చేస్తే ఆ ఒక 50 అడుగుల విగ్రహం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం సార్. మా యొక్క కళాది చాలా పోరాటం కూడా ఆ విషయంలో. మరి ఒక 50 అడుగుల విగ్రహాన్ని ఆ కొండపైన అదే కొండపైన పెట్టాలి సార్. సాయిల్ టెస్ట్ అన్ని కూడా ఇంతకంటే గట్టి భూమి ఎక్కడ ఉండదని నేను అనుకుంటున్నాను. ఇంతకంటే అయితే గట్టి భూమి ఎక్కడ ఉండదని మీ అందరు కూడా తెలుసు. మేము అందరం కూడా అనుకున్నాం. మా యువత తరఫు నుంచి కూడా మా హిందువుల అందరి తరఫు నుంచి ఒకటే కోరుకుంటున్నాం సార్, ఒక పెద్ద హనుమాన్ విగ్రహం తాండూరుకు వస్తూ అది కనిపించాలని మేము కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా పెద్ద కమ్యూనిటీ హాల్ మీరు ఏదైతే ఇప్పుడు ప్రారంభిస్తున్నారో ఇదే కాంపౌండ్ వాల్ కానీ మరి ఇక్కడ కొన్ని చిన్న గుళ్ళు ఏదైతే కర్ణ పురుషోత్తం గారు గతంలో అనుకున్నారు, కొన్ని గుడులు లేవు సార్. సరస్వతి మాత టెంపుల్ లేదు కాదు, శివుని టెంపుల్ అలాంటి టెంపుల్స్ లేవు కాబట్టి నరసింహస్వామి టెంపుల్ కూడా లేదు. మరి ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేటట్టు ఇక్కడ ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాలని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినాను. ఎన్నో రోజుల కళలు అంటే 85-86 నుంచి ఇలాంటి అవకాశం దొరకాలి. హిందూ ఉత్సవ కమిటీకి ఒక మంచి అవకాశంలో ప్రజలందరూ ఒక మంచి వాతావరణం, ఒక పండుగ వాతావరణం చేసుకునేటటువంటి ఒక స్థలం కావాలని కలలు కన్నటువంటి దినం ఇది. ఆ దినం ఈరోజు మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల జరగడము, అందులో భాగంగా మా తమ్ముడు నరసింహులు చేస్తున్నటువంటి ఎంతో కష్టార్జితము, దాంట్లో ప్రతి ఒక్కరూ రాజుగౌడ్ కావచ్చు, మిగతా ఈ యువత నాయకులు కావచ్చు, రజనీ కావచ్చు, ఈ అందరి సహకారాలతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం ప్రారంభోత్సవం చేయడానికి చాలా మంచిది. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన తాండూరులో ఇంకా చాలా చక్కగా ఈ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కింద ఒక కమ్యూనిటీ హాల్ని శాంక్షన్ చేసుకోవడం చాలా సంతోషకరం. ఈ కమ్యూనిటీ హాల్ని ఇవ్వాలంటే చాలా ఆషామాషి కాదు. దాదాపుగా డిఎంఎఫ్టి ఫండ్ అంటేనే ఊళ్ళలో చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఈ ఫండ్కు చాలామంది సర్పంచులు, ఎంపీటీసీలు మా గ్రామంలో అది కావాలి, మా గ్రామంలో ఇది కావాలని చెప్పి కోరుకునే అది దానికి హిందూత్వ సమితికి కేటాయించడం అంటే చాలా గొప్ప విషయము. చాలామంది చాలా రకాలుగా మాట్లాడిపోవడమే తప్పితే ఇవ్వడం మాత్రం లేకుంటే ఈరోజు మనకు ఇచ్చిందంటే చాలా గొప్ప మనసు అయినది. కావున ఈ తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ, హిందువులు అందరూ కూడా మన మనోహర్ రెడ్డి గారికి ఆశీర్వదించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ హిందూత్వ సమితి ఆధ్వర్యంలో అక్కడ మనకి మనోహర్ రెడ్డి గారు పెద్దల సభ ఉందనము. మిత్రులందరికీ నమస్కారాలు. గత దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న కళ ఈరోజు హిందువులందరికీ నెరవేరిపోతుంది. లాస్ట్ విజయలక్ష్మి గారు చైర్మన్ ఉన్నప్పుడు, మా మిస్టర్ చైర్మన్ ఉన్నప్పుడు ఈ స్థలం మహేందర్ గారు కేటాయించారు. ఆ తర్వాత చాలా అనివార్య కారణాలు ప్రోగ్రెస్ కాలేకపోయింది. ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రెస్ అవుతుంది. కానీ అది మళ్ళీ ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి కాకుండా కంటిన్యూగా ప్రాసెస్ జరగాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇంతకుముందు రజీ గారు చెప్పినట్టు 50 అడుగుల హనుమాన్ విగ్రహానికి రాష్ట్రం అన్ని పనులు దాదాపు చేసినాము. లాస్ట్ మూమెంట్లో ఏదో సాయం బాగలేదని ఏదో కథలు చెప్పి దాన్ని మానుకున్నారు. ఇప్పుడు అట్లా కాకుండా దానికి మా తాండూరు పట్టణ ప్రజల నుంచి, పట్టణ తరఫు నుంచి, పెద్ద తరఫు నుంచి కూడా మా వంతు కృషి కూడా చేసి 100% మా విగ్రహ ఏర్పాటుకు మేము మా వంతు కూడా కృషి, మా వంతు సహాయకాలు అందిస్తాము. అలాగే ఇంకోటి ఇక్కడ గురించి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మా ల్యాండ్ ఉంది. అక్కడ నరసింహస్వామి టెంపుల్ కూడా కట్టబోతున్నాను. నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత స్టార్ట్ చేస్తున్న దాన్ని. కాబట్టి ఈ యొక్క
హిందూ క్షేత్రంగా దీన్ని తయారు చేయాలని, హిందూ క్షేత్రంగా తయారు చేస్తే అందరి దేవతలు తర్వాత అన్ని పనులు ఇక్కడ జరుగుతాయి. అలాగే హిందూ సమితికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఇక్కడ నుంచి చేసుకోవాలి. అలాగే మనం ఎట్లా అక్కడికి బోల్దాడు జమ్మి చెట్టు అక్కడ పోవడానికి పోతుంటే ఇక్కడ ఒక జమ్మి వృక్షాన్ని కూడా పెంచాలని కోరుకుంటూ తర్వాత ఒక 10-20 సంవత్సరాల తర్వాత కూడా మన మెజారిటీ హిందువులం, మనం ఈ ప్రాంతంలో మొత్తం మెజారిటీ హిందువులం మెజారిటీ అయినా, అధికారులు మనోళ్ళైనా, ప్రజాప్రతినిధులు మనోళ్ళైనా, అందరు మనోళ్ళు ఉండి కూడా మన భూమిని మనం సాధించుకోలేకపోయినాం. కానీ ఇప్పుడు భూమిలోకి ఎంటర్ అయినాం, చదువు చేయబడ్డది, తర్వాత అన్ని కూడా మనం చేస్తున్నాం. కాబట్టి నిజంగా సహకరిస్తున్న ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గట్టిగా చప్పట్లు కొట్టి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. భవిష్యత్తులో కూడా మీ సహకారం ఇలాగే ఉండాలి సార్. ఎందుకంటే చాలా సార్లు కూడా రావడం జరిగింది, వచ్చి చాలా మంది చూసిపోవడం జరిగింది. హిందూ ఉత్సవ కేంద్ర సమితి తాండూరులో అంటే కేవలం నిమజ్జన కమిటీగానే పేరున్నది. అంటే గణేష్ పండుగ అయిపోతుంది, నిమజ్జనం చేసేస్తాం, వెళ్ళిపోతాం, తర్వాత దసరా పండుగ కొట్లాడతాం, వెళ్ళిపోతాం అనే లెక్క ఉన్నది. కాకపోతే హిందూ ఉత్సవ కేంద్ర సమితి అనేది నిమజ్జన కమిటీ కాదు, నిర్మాణ కమిటీ అని చెప్పి మీరు సహకారం చేసి మరి నిరూపించడం జరిగింది. ఎందుకంటే వాస్తవంగా ఈ డిఎంఎఫ్టీ ఫండ్ ఏదైతే మీరు ఇవ్వడం జరిగిందో దాని నుంచి ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఈ కమ్యూనిటీ హాల్ కావచ్చు, తర్వాత ఆలయం కావచ్చు, అనుకున్న విగ్రహం కావచ్చు, ఇది మొత్తానికి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా కూడా ఉంటుందని చెప్పి మేము ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాస్తవంగా హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఏ పని తీసుకున్నా కూడా కొంచెం ఆగుతుంది, లేకపోతే ఆటంకాలు వస్తాయంటారు. కాబట్టి ఈసారి అవి రాకుండా కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఈ మొత్తం కూడా నిర్మాణం పూర్తి కావాలి. నిర్మాణం పూర్తి కావడంతో పాటు అందరి సహకారంతో సంపత్ సార్ ఉన్నారు, కోటి విజయలక్ష్మి గారు ఉన్నారు, మాజీ చైర్మన్ గారు సప్న పరిమల్ గారు ఉన్నారు, రవిగౌడ్ గారు ఉన్నారు, రాజీవ్ గౌడ్ గారు ఉన్నారు. అందరు మనోళ్ళే, ఏ విభేదాలు లేకుండా హిందుత్వం అనే వారికి అందరం కూడా ఒకటే. వాస్తవంగా ఏమవుతుందంటే పార్టీల పేరు మీద విడిపోతున్నాం, కులాల పేరు మీద విడిపోతున్నాం, అన్నిటి పేరు మీద విడిపోతున్నాం. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత అంటే ఈ మొత్తం స్థలం అభివృద్ధికి అందరూ కూడా ఒకటే ముందుకు రావాల్సి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దానికి తగ్గట్టు హిందూ ఉత్సవ కేంద్ర సమితి కూడా పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఏదైతున్నదో కేవలం గణేష్ కమిటీగా మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఈ దసరా ఉత్సవాలు కావచ్చు, ఏ పండుగ ఉన్నా, బతుకమ్మ ఉత్సవాలు కావచ్చు, ఏ ఉన్నా కూడా చేయాల్సిందిగా. లాస్ట్ టైం మనం ఇదే ప్రాంతంలో బతుకమ్మ ఉత్సవాలు చేయడం జరిగింది. దాంతోపాటు సాంస్కృతిక సంప్రదాయాలు కాపాడడానికి హిందూ ఉత్సవ కేంద్ర సమితి ముందరకు ఉండాల్సిన అవసరం ఉంది. దాని తగ్గట్టు కమిటీ సభ్యులందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాస్తవంగా ఈ పని పూర్తి అయింది, ఈ పని అవుతున్నది, దానికి కారణం నిజంగా నరసింహ అన్న వాస్తవంగా కూడా. ఎందుకంటే చాలా రోజుల నుంచి వెనుకబడి మరి అంటే బద్నామయ్యి మరి వెనుకబడి మరి దీన్ని ముందు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అనేక మంది పనిచేయడం జరిగింది, మాజీ కార్యదర్శులు అందరూ ఉన్నారు. కానీ ఈ పని ముందరకు అయింది అంటే దానికి కారణం మాత్రం నరసింహన్న. కాబట్టి ఈ ఆయన పీరియడ్లోనే మొత్తం కూడా నిర్మాణ కమిటీ మొత్తం కూడా పూర్తి కావాలి. దాంతోపాటు భవిష్యత్తులో మనం అంతా కూడా ఐకమత్యం, ఎందుకంటే అందరూ కూడా మనోళ్ళే ఉన్నారు, మనకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరినీ కూడా ముందర తీసుకుపోయి వాళ్ళని ముందర పెట్టి మనం వెనుక ఉండి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేయాల్సింది అందరు కూడా విజ్ఞప్తి చేస్తాం. ఈ కోరికకి ఈరోజు తెరపడి ఈరోజు ముందుకు నడిపిస్తున్నటువంటి మన గౌరవనీయులు ఎమ్మెల్యే మనోహర్ అన్న గారికి, అలాగే గౌరవ అధ్యక్షుడు రాజన్న గారికి, రవిగౌడ్ అన్న గారికి, శంకర్ స్వామీజీ గారికి, అలాగే హిందూ ఉత్సవ కమిటీ లాస్ట్ టైం కూడా చాలామంది ప్రధాన కార్యదర్శి నరసింహన్న వద్దు, వేరే వాళ్ళు ఉండాలి, అది ఇది అని అంటే కూడా ఏం లేదు, పోరాడే వ్యక్తి ఉంటే ఖచ్చితంగా ముందుకు పోతామనే ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ హాల్ చేసుకునేంత వరకు మన నరసింహన్న గారు ఉండాలనే ఉద్దేశంతో పెట్టుకోవడం జరిగింది. నరసింహన్న గారికి, అలాగే మాజీ అధ్యక్షురాలైనటువంటి కోట్రిక విజయలక్ష్మి ఆంటీ గారికి, అలాగే సంపత్ సార్ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి మా హిందూ ఉత్సవ కమిటీ ప్రధాన అధ్యక్షులకి, గౌరవ అధ్యక్షులకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శులకి, కమిటీ మెంబర్స్కి, ఇక్కడ ఇచ్చేసినటువంటి హైందవ హిందూ బంధువులందరికీ పేరు పేరున ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను 5 years నుంచి హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షురాలుగా ఉంటూ ఎక్కడ మాట్లాడాలన్నా ప్రతిసారి చెప్పుకుంటూనే పోతున్నా, నెక్స్ట్ ఇయర్ ఇక్కడ దసరా సంబరాలు చేద్దామని. 5 years నుంచి మేము బోనమ్మ టెంపుల్లో ఎవరి దసరాకు చెప్తుంటే నాకే ఎలాగో ఉండే ఆ కోరిక ఇప్పుడు దానికి నెరవేరినందుకు నేను ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చెప్తున్నాము కానీ పని అవ్వట్లేదని మళ్ళీ చెప్పాలంటే కూడా నాకు ఎలాగో అనిపించింది. కానీ ఆ కళ ఈరోజు నెరవేరింది. కాకపోతే అతి త్వరలో ఇప్పుడు రాబోయే దసరా వరకు ఖచ్చితంగా మినిమం కమ్యూనిటీ హాల్ చేస్తే అయినా అక్కడ చేసే పండగని ఇక్కడ జరుపుకోవచ్చు దసరా సంబరాలు అని చెప్పేసి
ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను తెలియజేస్తున్నాను. దీన్ని తొందరగా ఈ వర్క్ అయ్యేలాగా ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాము, మళ్ళీ 10 మందికి శిలాఫలకం వేసిరు పోయినరు అనే విధంగా ఉండకుండా పని తొందరగా జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కోటిక విజయలక్ష్మి గారికి, సంపత్ సార్ గారికి, అదేవిధంగా పంతులు గారికి, సెక్రటరీ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మనోహరన్న గారికి ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ధన్యవాదాలు ఎందుకంటే ఎవరో ప్రొసీడింగ్ ఇస్తే అది కానే కాదు పని, అది డిఎంఎఫ్టీకేలు వచ్చింది కాబట్టి మరొకసారి మా అందరి తరఫు నుంచి మనోహరన్న గారికి ధన్యవాదాలు లేదు. ఎందుకంటే డిఎంఎఫ్టీ ఫండ్ ద్వారా తొందరగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది, పనులు కూడా అధికారులు వెంబడించి చేపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనోహరన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మనం చూసినట్లయితే తాండూరు ప్రాంతంలో మరి ఇక్కడనే ఉన్నది ఈద్గాకు గతంలో మహేందర్ రెడ్డి గారు వాళ్ళకు ల్యాండ్ ఇచ్చిండు. మరి వాళ్ళు వెంటనే దాన్ని పట్టుదలగా తీసుకొని దాన్ని డెవలప్ చేసుకోవడం జరిగిన సంగతి మనం అందరం కూడా చూసుకున్నాం. కానీ మనకు ల్యాండ్ మన చేతికి వచ్చి 7-8 సంవత్సరాలు అయినా కానీ కూడా మనం చేసుకోలేకపోయినాం, అది మన దురదృష్టం. కాబట్టి మరి అదేవిధంగా అక్కడ తాండూరులో ఉన్న ఈద్గా కానీ కబ్రస్థాన్కి కానీ మరి అక్కడ కూడా గతంలో రంజిత్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలు ఇవ్వడం, మహేందర్ రెడ్డి గారు 35 లక్షలు ఇవ్వడం, మరి రోహిత్ రెడ్డి గారు 50 లక్షలు ఇవ్వడం, అంటే వాళ్ళు అడిగి పోరాడి నాయకులతో తీసుకుంటున్న సంగతి మేము అందరూ కూడా తెలుసు. వాళ్ళేమి జేబులకెళ్ళి ఇస్తలేరు, వాళ్ళు అప్పుడు జేబులకెళ్ళి ఇవ్వలేరు, వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని నుంచి తెప్పించుకోరు. మనం కూడా అదే విధంగా మన ఎమ్మెల్యే గారికి పట్టుకొని అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి వచ్చేవి ఏవైతే నిధులు ఉంటాయో అవన్నీ కూడా తెచ్చుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఇంతకుముందు రామకృష్ణ గారు మాట్లాడారు. మరి చాలా గొప్పగా ఆయన గొప్ప వక్త. మరి 3-4 సంవత్సరాల నుంచి మరి అనేక రకాల సేవలు అందిస్తున్న హిందూత్వ సమితి ఈడికే పరిమితం, దీని పరిమితం ఈడు వరకే అని చెప్పేసి అనడం చాలా బాధ కలిగించింది. అనేక సమస్యలు, అనేక ఆటుపోటులు, అనేక గొడవలు అన్ని ఉన్నా కానీ కూడా గత 3 సంవత్సరాల నుంచి తాండూరులో చిన్న సంఘటన లేకుండా కార్యక్రమం నిర్వహించిన ఘనత మా ఒక కమిటీని అని చెప్పేసి కూడా ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. విద్యావేత్త, ఒక లెక్చరర్ గా పనిచేస్తున్న సంగతి మన అందరూ కూడా తెలుసు. మరి నేను మనోహరన్న గారికి గుళ్ళు గోపురాలు గవే అడుగుతుండు, నేనేమంటున్నా అంటే గుళ్ళతో పాటు బళ్ళు కూడా అడిగే అవసరం ఈరోజు మన అందరికి ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గుళ్ళు ఒక్కతోటి సరిపోదు, బళ్ళు కావాలి, ఉద్యోగాలు కావాలి, అన్ని విధాలుగా సమాజంలో ఎదగాలంటే ఖచ్చితంగా గుళ్ళు కావాలి, గుళ్ళో పాటు బళ్ళు కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి తాండూరులో అన్ని రకాల విద్య వచ్చే విధంగా మన మనోహరన్న గారు చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే గతంలో తాండూరులో నర్సింగ్ కాలేజ్ కానీ, మరి ఐటీఐ కాలేజ్ కానీ, ఇలాంటి ఒక్కొక్క ప్రభుత్వం మారినప్పుడు మరి ఆ ప్రభుత్వం ద్వారా తాండూరుకి అన్ని విధాలుగా తెచ్చుకునే ప్రయత్నం మనం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి హిందువులు అందరం కూడా ఏకంగా ఉండవలసిన అవసరం ఉన్నది. మరి ముఖ్యంగా ఈరోజు ఎవడో ఒక వ్యక్తి ఒక రాయి తీసుకొని కుక్కని కొడితే కుక్క భయపడి వెళ్ళిపోతుంది. మరి అదే వ్యక్తి ఆ రాయి తీసుకొని తేనెటీత కొట్టే దమ్ము అంత ఉంటుందా? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే తేనెటీతలు అందరూ కూడా ఒకేసారి దాడి చేసే విధంగా పడతాయి. కాబట్టి హిందువులందరం కూడా తేనెటీతలాగా మనం అందరం కూడా ఏకంగా ఉండవలసిన అవసరం ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా సంగీతంగా ఉండాలి. తాండూరులో మన మతాన్ని పెంచుకుంటూ పోవాలి, మన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ పోవాలి. అదేవిధంగా ఇతర ధర్మాలపై నింద వేరాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మన యువకులందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చూసినాం మనం భారతదేశంలో, మరి ఈరోజు ట్రంప్ మనకు ఏ విధంగా తిప్పలు పెడుతుండో మనం అందరం కూడా గమనించవలసిన అవసరం ఉన్నది. ఈ రోజు హిందువులు ముస్లింలు అందరం కూడా ఏకంగా ఉంటేనే ఇటువంటి ట్రంప్ కానీ, ఇటువంటి ఇజ్రాయెల్ కానీ, ఇటువంటి పాకిస్తాన్ కానీ తరిమి కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దేశ పౌరులందరూ కూడా మనం అందరం ఏకంగా ఉండాలి, అన్ని జాతులు కలిసి ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకు ముగిస్తున్నాను. మరొకసారి మనోహరన్న గారికి ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. సంకోచితంగా ఉన్నాడు కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా అడగాలని తెలియజేస్తూ, ఇప్పుడు మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. హిందూ ఉత్సవ కమిటీ ఒక మంచి కార్యక్రమానికి సభాధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడు రాజుగౌడ్ గారికి, గౌరవ రంగారెడ్డి జిల్లా డిసిసిపి వైస్ చైర్మన్ రవిగౌడ్ గారికి, ఈ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి
కర్త కర్మ క్రియ తానే కాకుండా మమ్మల్ని అందరినీ కూడా గంటకు ఫోన్లు చేసి కావాలా ఈ పని చేయాలని చెప్పి మమ్మల్ని అనునిత్యం అడిగినటువంటి ప్రధాన కార్యదర్శి నరసింహులు గారికి, గౌరవ మా సోదరిమణి ఎక్స్ మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమళ గారికి, గౌరవ అమ్మ విజయలక్ష్మమ్మ గారికి, డాక్టర్ సంపత్ కుమార్ గారికి, శంకర్ గురుస్వామి గారికి, ఇప్పుడే చాలా చక్కగా మంచి సూచనలు చేసినటువంటి కొన్ని సూచనలు ఇచ్చినటువంటి రామకృష్ణ గారికి, రజనీ గారికి, వేదిక ముందున్నటువంటి హిందూ బంధువులకు, గౌరవ మాజీ కౌన్సిలర్లకు, ఎంపీపీలకు, మాజీ పత్రికా సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, తాండూరుకి నేను రావడంతోనే టెంపుల్లో ఒకరోజు ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. ఇది దసరా రోజు నేను ఆ టెంపుల్కి పోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు వేదిక మీద ఉన్నారు. ఖచ్చితంగా 15 రోజుల్లో చేస్తామన్న ఎవరు, 2 నెలలు చేస్తామన్న ఎవరు, 6 నెలలు చేస్తామన్న ఎవరు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటా వచ్చిండ్రు. ఆ రోజు నేను కొత్తగా ఉన్నా కనుక ఏం చెప్పలే, అందరు చెప్పింది తినుకుంటూ. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం అంతా కూడా మీకు తెలుసు. ఆ పరిణామం తర్వాత కూడా ఖచ్చితంగా ఇది కావాలంటే ఇదంతా కూడా మట్టిగడ్డ ఉండే. ఆ రోజే నేను నరసింహులకు, గోపాలరెడ్డి కాంట్రాక్టర్ కూడా చెప్పి దీని అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. నేను కమిట్మెంట్ ఇస్తున్నా, నేను ఒక మాటలు మాట్లాడాను, ఖచ్చితంగా పని చేపిస్తాను చెప్పి అంత కొద్దిమంది ఎస్డిఎఫ్లో పెడతామన్నా కానీ వద్దని చెప్పి రావు నాకు కూడా. ఎందుకంటే ఒట్టిగా ఎస్డిఎఫ్లో పెడితే డబ్బులు ఇప్పించి నేను ముందరండి ఇప్పించినా కానీ నమ్మకం లేకుండా ఉంటుంది. ఎందుకంటే గతంలో ఏ ఫండ్స్ రావట్లేదు కనుక దానికి కూడా నమ్మకం లేకుంటుంది. వేరే గ్రాంట్ కూడా ఇవ్వద్దు, దీనికి డిఎంఎఫ్టీ ఇవ్వాలని. డిఎంఎఫ్టీ అంటే ఏటీఎం కార్డు లాగా, మనకి ఏటీఎం కార్డులో డబ్బులు ఉంటే ఏ విధంగా అయితే డ్రా చేసుకోవచ్చు, డిఎంఎఫ్టీ గ్రాంట్ అంటేనే ఎప్పుడైనా వర్క్ చేసినది ఎలా చేసుకోవచ్చు. నర్సింహులు ఇంత కొద్ది ముందు కూడా నాకు అయిపోయిన తర్వాత కూడా డిఎంఎఫ్టీ శాంక్షన్ ఇచ్చిన తర్వాత కూడా కానీ ఒక ఏజెన్సీ అలాట్ కానీ అంత కొద్ది ముందు గోపాలరెడ్డి చేసినాక టెండర్ మన సిస్టమ్, ఆన్లైన్ సిస్టమ్ ఉంటుంది. ఒక ఏజెన్సీ అలాట్మెంట్ అయితే ఒక నమ్మకం ఉంటుంది. మనం ఏదో పోయి శిలాఫలకం వేసి వస్తే ఆ ఏజెన్సీ మళ్ళీ లేట్ అయినా కానీ ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది కూడా లేకుండా ఏజెన్సీ కూడా టెండర్స్ పెట్టించి కాంట్రాక్టర్ని కూడా అలాట్మెంట్ చేసి ఈరోజు మీకు ఈరోజు వర్క్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇక దీన్ని ఆపుకోవడం అనేది మీ హిందూ ఉత్సవ కమిటీ ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్తో వెంబడిపడి చేపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఖచ్చితంగా ఉంటుంది. అధికారులు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మా అధికారులు, మా డిఈ కానీ మా డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా పర్యవేక్షణ చేస్తుంది. ఎప్పటికప్పుడు వాళ్ళు అందుబాటులో మీకు ఉంటుంది. ఇప్పటికిప్పుడు కాకుండా ఒక మంచి కమిటీ ఉంది, ఉత్సవ కమిటీ. ఏ ప్రోగ్రామ్ చేసినా సక్సెస్ఫుల్ చేస్తారు. ఒక ఆర్కిటెక్ట్తో ఒకటి మీరు ఇక్కడ ఇప్పుడు కట్టేటువంటి బిల్డింగ్ ఎక్కడ కడుతున్నారు, రేపు ఏ టెంపుల్ కట్టాలనుకుంటున్నారు, ఫ్యూచర్లో ఏమేం చేయాలనుకుంటున్నారు అన్ని ఒక డిజైన్ చేయించి ఒక ఆర్కిటెక్ట్ ద్వారా ఆ విధంగా చేసినట్లయితే ఇంకా పర్మనెంట్ కూడా ఉంటుంది. ఈ రోజు ఇక్కడ కడతాను, మళ్ళీ రేపు ఇంకొక అతను వచ్చి అరే ఇది శాస్త్ర ప్రకారం ఇక్కడ ఉండొద్దు, దీన్ని తీసేయాలి, అక్కడ పెట్టాలని చెప్పి ఆ విధంగా కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి దానికి ఏం కావాలా మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు ఇంకా నా నుంచి ఏదన్నా అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. కానీ మీరు మాత్రం పర్ఫెక్ట్గా ఆ పనితోనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే వాస్తు ఇప్పుడు మనం ఏదైనా ప్రతి ఒక్కటి కూడా వాస్తు చూస్తూ ఉన్నాం, దాన్ని నమ్ముకుని ఉంటున్నాం కనుక ఆ విధంగా వెళ్తే బాగుంటుంది. ఇంకా కూడా డెవలప్ కావాల్సిన ఆస్కారం కూడా ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఆర్కిటెక్ట్ ద్వారానే వెళ్ళాలని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా టెంపుల్స్ అన్నప్పుడు ఇది ఒకటే కాదు. నేను చూసిన ప్రమాణ స్వీకారం చేయడానికి పుత్లాపూర్ పోయిన అమ్మవారి టెంపుల్కు, అక్కడ చూసిన ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఆ టెంపుల్కు ఒక సున్నం కూడా వేయకుండా, అక్కడ ఎంబడే ఒక బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే గారు ఉంటారు మహారాష్ట్రలో, కర్ణాటకలో, బెంగళూరులో ఉంటాడు. ఆయన ఒక మంచి డివోటీ ఆయన అక్కడికి పిలిపించి 2 రోజులు మేము ఉన్నాం అక్కడ. ఒక మంచి అమ్మవారి టెంపుల్ ఈరోజు ఏ విధంగా చేసినామంటే అక్కడ పోతే చాలా చేంజెస్ అనిపిస్తుంది. అంటే రామకృష్ణ గారు చెప్పేది ఇది ఒకటే టెంపుల్ కాదు, అన్నిటి చూసుకోవాలని చెప్పి నేను ఉదాహరణకు చెప్తా ఉన్నాను. దాన్ని ఎందుకంటే అమ్మవారి టెంపుల్ అక్కడికి పోయినప్పుడు ఒక పవర్ఫుల్ టెంపుల్ అది, దాన్ని ఒక ఖచ్చితంగా దాంట్లో కూడా మార్పు రావాలనే ఉద్దేశంతో ఒక చక్కగా ఈరోజు కొత్లాపూర్లో అమ్మవారి టెంపుల్ని చాలా బ్రహ్మాండంగా కూడా చేయవలసి వచ్చింది. చేయడం జరిగింది. ఆ రోజు చేయడం కూడా నా సొంత డబ్బులతో కూడా నేను ఎంపెట్టలేదు. బెంగళూరులో ఆయన నాకు మంచి టెంపుల్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఆయన చేద్దామన్నా కానీ గతంలో చాలా గ్రామాల్లో ఇబ్బంది పెట్టి ఆ గ్రామస్తులు
కొంతమంది నాయకులు ఇబ్బంది పెట్టి పని చేయలేదు ఆయన ఇంకా 4 ఎకరాలు 5 ఎకరాలు తీసుకుంటామని కొంతమంది అడ్డం వచ్చిండ్రు. ఆడ ఉసుక వస్తుంటే ఆడ మెటీరియల్ తీసుకొస్తుంటే కూడా కొంతమంది ఆ మెటీరియల్ కూడా ఉన్నది స్వా చేసిండ్రు. వారందరినీ అరికట్టి ఎస్ఐని సిఐని పిలిపించి వారికి అప్పచెప్పి మీకు ఎప్పుడు ఏది అవసరం ఉన్నా ఖచ్చితంగా వీళ్ళు 24 గంటలు మీ దగ్గర ఉంటారు, మీ సహాయ సహకారాలు చేస్తారు, ఖచ్చితంగా మీకు కాపల కుక్కలాగా టెంపుల్కి ఉంటారని చెప్పి వాళ్ళకి ఇచ్చి ఆయనకి ఏ ఇబ్బంది లేకుండా ఆయన చూపించినటువంటి ఆయన పెట్టినటువంటి ప్రతి రూపాయికి ఒక జవాబుదారితనంగా అమ్మవారికి ఆయన చేతుల ద్వారా పార్టిసిపేట్ ఇచ్చింది. అలాగే రాము గారు ఇక్కడ హలో ఓకే ఇప్పుడు రాజు గౌడ్ గారికి శాల్వతో మన